తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, అలాగే కేటీఆర్ గారు విజన్, వారి క్రమశిక్షణ విధానాన్ని, ఇవన్నిటినీ ప్రజలు ఏ దారిని పోతున్నారు అనేది చూసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రేటర్ వరంగల్ అధ్యక్షునిగా నేను, నాతోటి మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ సురేష్ గారు, ఝాన్సీ గారు, మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు గారు, అలాగే కన్నమల్ల రేవతి గారు, డివిజన్ అధ్యక్షులు, ఎంతోమంది అందరం కార్యకర్తలం అందరం ఈరోజు కేటీఆర్ గారి మన సోదరుడు, మా నాయకుడు, యువ నాయకుడు వినయ్ భాస్కర్ గారు, అలాగే కొండ ముల్లన్న గారు, మా పెద్దలు, గురువులు, నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వెళ్ళి నాకు అధ్యక్ష పదవిని ఇచ్చినటువంటి మా డీసీనన్న గారి నేతృత్వంలో ఇక్కడ కేటీఆర్ గారితో కండువ చేసుకొని పార్టీలోకి రావడం జరిగింది. నిజంగా మాకు రాబోయే కాలంలో మా తెలంగాణ ప్రజలకు, మా కార్యకర్తలందరికీ మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తూ, ప్రజలు ఏదైతే కోరుకున్న బంగారు తెలంగాణ తప్పకుండా ఈ 20 నెలల్లో మేము చూసిన దాన్ని బట్టి తప్పకుండా కేసీఆర్ గారి పట్టుదలతోటి సాధిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వినయ్ భాస్కర్ గారికి, అలాగే సీనన్న గారికి, కొండ మురళన్న గారికి ధన్యవాదాలు. అలాగే ప్రెస్ మిత్ర మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.